గుజరాత్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి గాంధీనగర్లో గ్లోబల్ ఎనర్జీ ఎక్స్పో 2024 ఇన్వెస్టర్స్ మీటుకు హాజరు. ఈరోజు సాయంత్రం ఎస్సీ వర్గీకరణపై కమిటీ సమావేశం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ మొదటి మీటింగ్. ప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల తొలగింపు పనులు. హెచ్ బ్లాక్తో తొలగించే ప్రక్రియ చివరి ప్రయత్నం. మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం. గణేష్ లడ్డూ వేలంలో ఉత్సాహంగా పాల్గొన్న శ్యామ్ ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో మృతి. కరీంనగర్ తిమ్మాపూర్లో నిండుకుండల లోయర్ మానేర్ జలాశయం. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. 5,000 క్యూసెక్కుల నీటి విడుదల. కర్నూలు జిల్లా ఆదోనిలో అసంపూర్ణంగా వినాయక విగ్రహాల నిమజ్జనం. చిన్న హరివానం మధిర మధ్య తుంగభద్ర ఎల్ఎల్సీకి తగ్గిన నీటి ప్రవాహం. నీటిలో తేలియారుతున్న గణేష్ విగ్రహాలు. క్షమించు వినాయక అంటున్న స్థానికులు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరుటూరులో అగ్ని ప్రమాదం. దగ్ధమైన గడ్డివాము, కాలిబూడిదైన పశువుల మేత. కర్ణాటక మంగళూరులో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన. మిలాదున్ నబీ పండుగకు సంబంధించి సోషల్ మీడియా పోస్టుపై వివాదం. హింసాత్మకంగా మారిన నిరసనకారుల ఆందోళన.